హాయ్ అండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కోరస్ కోసం ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా గీసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. చూసారా ఎంత వేస్టేజ్ ఉందో మనకి. ఈ వేస్టేజ్ మొత్తం కట్ చేస్తున్నాను. నడుం లూజ్కి సరిపోండు వేస్టేజ్ వరకు లైన్ గీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచు ఖర్చుల కోసం ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ చూసుకుందాం. నడుం లూజ్ కోసం ఇటు అటు చివరి కుట్లు ఉన్నాయి కదా, ఆ చివరి స్టిచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇక్కడ నాకు కొంచెం నెక్ దించమన్నారు, అందుకే ఖర్చులు వదిలేసేసి మెడ మార్కింగ్ చేశాను. చూసారా కదా, ఖర్చుల మీద నుంచి పెట్టండి మీరైతే ఎగ్జాక్ట్లీ కుట్టాలనుకుంటే. దించమన్నారు కాబట్టి కొంచెం కిందికి పెట్టాను. ఇక్కడ హైట్ వచ్చేసేసి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఖర్చులది ఉంది చూసారా, ఆ లైన్ మీద నుంచి తీసుకున్నాను హైట్. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఖర్చులకి మనం లైన్ గీసుకున్నాం కదా, ఏదైనా ఆ లైన్ మీద నుంచే మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ నెక్ పెడితే సరిపోతుంది ఎవరికైనా సరే. 2 ఇంచెస్ నెక్. షోల్డర్ అనేది వాళ్ళ బ్లౌజ్లో నుంచే తీసుకోండి. షోల్డర్ విడ్త్ అనేది ఇలా షోల్డరు స్టిచ్చెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి, ఖర్చులతో సహా వస్తుంది. ఇక్కడ చూడండి, చంక డౌన్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఈ బ్లౌజ్ అది కరెక్ట్గా అనిపించలేదు, అందుకనే 1కి 2 సార్లు చెక్ చేశాను. చెక్ చేస్తే 7.5 ఉంది. బ్లౌజ్కి 7.5 అవసరం లేదు. ఈ అంటే 30 లోపు బ్లౌజ్కి ఇక్కడ 5.5 అయితే సరిపోతుంది, అందుకనే 5.5 పెట్టాను నేను. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా సరిపోయింది, సెట్ అయిన బ్లౌజే అని చెప్పేసి అంటే మాత్రం మీరు చూసుకోండి కరెక్ట్గా సరిపోద్దో లేదో. 1కి 2 సార్లు టేప్తో కొలిచి చూడండి. ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన వైజ్గా పెట్టుంటే మాత్రం నాకు అస్సలు సెట్ అయ్యేది కాదు. పైన 2 ఇంచెస్ కాబట్టి వీళ్ళు బ్రాడ్గా తొడగరు, అందుకని చెప్పేసి 2.2 ఇంచెస్ కింద పెట్టాను నెక్కి. బ్రాడ్ నెక్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు 2.5 పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసేసి నడుం లూజ్లో నుంచి సగానికి మార్క్ చేస్తే డాట్స్కి పాయింటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా పాయింట్తో సహా చెస్ట్ లూజ్ తీసుకొని 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ అనేది. ఇక్కడ కూడా చూసారా, స్ట్రైట్ లైన్ రావాలి. నడుం లూజు చెస్ట్ లూజు 2 స్ట్రైట్ లైన్ రావాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్తో ఇలా తీసుకోవాలన్నమాట. వీళ్ళు 30 మైనస్ బ్లౌజెస్ కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. 30 కన్నా ఎక్కువ ఉంటే 1.5 తీసుకోండి. అంతేగాక డీప్ నెక్ బట్టి ఉంటుందండి చంక డౌన్ అనేది. చంక డౌన్ పాయింట్ అనేది డీప్ నెక్ ఎక్కువ ఉంటే 1 ఇంచే తీసుకోండి. ఇక్కడ చూడండి, డీప్ నెక్కే కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా బ్లౌజు మార్పులు ఏమన్నా వస్తున్నాయేమో చూసుకోండి. టేప్తో కొలుచుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. మ్యాక్సిమం జాకెట్ కొలతే పెట్టడానికి ట్రై చేయండి. జాకెట్లో ఎలా ఉందో బ్లౌజ్ కొలత అలానే ట్రై చేయండి. ఒక చంక డౌన్ దగ్గర మాత్రం టేప్తో కొలుచుకోండి, వాళ్ళ దానికి కరెక్ట్గా సెట్ అయిద్దా లేదా అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ వేలో చెప్పాను అనుకుంటున్నాను నేను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యి ఉంటే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.